నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలోని సమస్యలు ఇన్ని రోజులు షర్మిలకు కనిపించలేదా? ప్రశ్నించిన బీజేపీ నేత భానుప్రకాష్. టీడీపీ జనసేన కలయిక స్థిరత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే పనిచేస్తోంది వెల్లడించిన సినీ నటుడు పృథ్వీరాజ్. విజయవాడ సున్నప్పపట్టిల సెంటర్లో గడప గడపకు మీ అవినాష్ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న దేవినేని అవినాష్. వార్తల్లో ముందుగా మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అక్కా చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందని ఉద్ఘాటించారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశాడని గుర్తు చేశారు. అక్టోబర్ 2016 నుంచి అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం రద్దు చేశాడు. అప్పట్లో పొదుపు సంఘాలు రుణాలు కాస్త తడిసి మోపుడయ్యి వడ్డీలు, చక్ర వడ్డీలు కట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు. మంగళవారం ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి డబ్బులు పొదుపు మహిళా ఖాతాల్లో జమ చేశారు. 4 సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో కానివ్వండి, మహిళా చరిత్రలో కానివ్వండి, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఏకంగా ఈ రోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఏపీలోని సమస్యలు ఇన్ని రోజులకి షర్మిలకు కనిపించలేదా అని భాజపా నేత భానుప్రకాష్ ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన దొంగ ఓట్లతో వైకాపా మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం చూపుతున్నారని ఆరోపించారు. దొంగలమయమైపోయింది. దేశమంతా రామమయం, ఆంధ్రప్రదేశ్ దొంగలమయం. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఎన్నికల్లోకి వెళ్ళి తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ పన్నాగాలు పడుతోంది. మీరు కానీ గమనించినట్టయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే వాళ్ళ మీటింగ్స్లో 175, 175, 175 అంటే మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చేసినటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మంచి పనుల్ని ఓటు అడుగుతారు. సో అట్లా ఏమన్నా ఆ కాన్ఫిడెన్స్తో అడుగుతున్నాడేమో 175 అని చెప్పి మేము భావించాం. రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది, కేవలం దొంగ ఓట్ల మీద ఆధారపడి, కరెన్సీ నోట్ల మీద ఆధారపడి
తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 14 మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతి బై ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ దొంగ ఓట్లు ప్రక్రియలో భాగంగా ఎపిక్ కార్డ్స్ ఈఆర్ఓ వెబ్సైట్ నుంచి దాదాపు 34,000 పైచిలకు ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు యంత్రాంగానికి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెదేపా జనసేన కలయిక స్థిరత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పనిచేస్తోందని సినీ నటుడు పృథ్వీరాజ్ చెప్పారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైకాపా నాయకులు ఇప్పుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు. ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గట్టిగానే మేము కృషి చేస్తున్నాం. ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు. నిజాయితీ గల నాయకుడిని ఈసారి ఎన్నుకుంటారు. అవి ఎప్పుడో పాత రోజులేవి. ఇప్పుడు ఏం బాణాలు కదా, ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా. ఆమె షర్మిల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళే. ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు 2 జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి 2 జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి వైపే ఉన్నారు. ఇది మటుకు తథ్యం. 130 గెలుస్తుందనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని స్థానిక ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని అన్నారు. ప్రజానికానికి వివరిస్తానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ఎగరవేసి మేము చేయబోయే కార్యక్రమాలు ఈరోజు ప్రజానికానికి వివరిస్తానికి అవినాష్ హామీతో ఒక మంచి కార్యక్రమం, నూతన కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 6వ డివిజన్ కానివ్వండి, 17వ డివిజన్ కానివ్వండి, అంతకుముందు 2వ డివిజన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసాం. అదేవిధంగా 3వ డివిజన్లో, 14వ డివిజన్లో, 12వ డివిజన్లో కూడా మా కుటుంబ సభ్యులు గారు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజానికం దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి అయిన సమస్యలు తెలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజానికం గారు ఎంతో సంతోషంగా ఈ 4.5 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే కొండ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే చేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామే జరుగుతుంది. వైకాపా మంత్రి రోజాపై అదే పార్టీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. 70 లక్షల డిమాండ్ చేయగా 40 లక్షలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. మంత్రి సోదరుడు కుమారస్వామిరెడ్డి పంపించిన వ్యక్తికి 3 విడతల్లో 40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. చైర్మన్ పదవి ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వటం లేదని ఆరోపించారు. నగిరి నియోజకవర్గం సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు గాను నేను ఒక కౌన్సిలర్ ఎనామెస్ అయ్యాను. ఎనామెస్ అయిన తర్వాత నన్ను మా ఊళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎనామెస్ చేశారు. నా మేడం దగ్గర కలిశాను. ఎనామెస్ అయిన తర్వాత మేడం కలిశాను. కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు.
చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే, లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే, రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను, మళ్ళీ 2.5 సంవత్సరం. ఏ రోజు విశాఖ రైల్వే జోన్ గురించి గానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై స్పందించని కొనతాల రామకృష్ణ 4.5 ఏళ్ల తర్వాత కనీసం అవగాహన లేకుండా వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఎంపీ సత్యవతి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సత్యవతి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాను పార్లమెంట్లలో అనేకసార్లు విశాఖ రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి రైల్వే జోన్ని సాధించడం కోసం జరిగిందన్నారు. విశాఖ రైల్వే జోన్కి డిపిఆర్ సిద్ధమైందని, ఈ విషయం కూడా తెలియని, కనీసం అవగాహన లేకుండా అవకులు చవకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ముడిసరి లోవలో 52 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఉన్నాయా అని చెప్పి మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజులలో మరి మీకు తగిన గుణపాఠం ప్రజలే మీకు చేస్తారు అని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ గతంలో కంటే మిన్నగా, అంటే అప్పుడు ఒక నమ్మకంతో 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ ఇచ్చిన మాటని నిలబెట్టుకుని గతంలో కంటే నాడు నేడు, ఇవాళ స్కూల్స్ హాస్పిటల్స్ కాదు, నాడు ఆంధ్ర రాష్ట్రం, నేడు ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా అభివృద్ధి చెందిన గ్రామాలు, అభివృద్ధి చెందిన నగరాలతో ఇవాళ విలసిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రం. ప్రతి రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ స్థాయి వ్యక్తులు ఇవాళ వచ్చి మన నాడు నేడు ద్వారా పాఠశాలలు, మన ఆరోగ్య వ్యవస్థను కూడా వచ్చి వాళ్ళందరూ చూసి వెళ్ళి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేసుకున్న పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అడుగుల ఎత్తున సమున్నతంగా రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేశాము. ఆయనకిచ్చే అసలైన నివాళి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తప్ప అర్హత ఉన్న ఏ రాష్ట్రం ఉంది అని చెప్పి ఇవాళ మరి మీ ద్వారా కూడా ప్రతిపక్షాలకు కూడా మీరు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీకే తెలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అంబేద్కర్ మహనీయుడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సర్చ్ ఉద్యోగులందరూ గడిచిన 23 సంవత్సరాలుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో పేదలకు సుస్థిర జీవనోపాధులు పెంపుదల వంటి సంక్షేమ పథకాలు అమలులో కీలక పాత్ర పోషిస్తున్నామని, గత 3 సంవత్సరాలుగా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని సర్చ్ ఉద్యోగులందరూ మంగళవారం గొల్లపూడి కార్యాలయం వద్ద సమ్మె కుదించడం జరిగిందని తెలిపారు. మేము గత 23 సంవత్సరాల నుంచి సర్ప సంస్థలో పనిచేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు కూడా చిత్తశుద్ధితో చేపిస్తూ ఉన్నాం. కానీ ఈనాడు మాకు అసలు గుర్తింపే లేకుండా పోయింది. మేము గత 15 సంవత్సరాల నుంచి రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము రాగానే మీ ఉద్యోగస్తులందరినీ కూడా సర్ప ఉద్యోగస్తులందరూ కూడా రెగ్యులేట్ చేస్తామని మాట్లాడటం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి మా రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళాం. కానీ ఇంతవరకు వాటి నుంచి కనీసం సమాధానం కూడా లేకుండా పోయింది. కాబట్టి మా ఈ సమస్యని పరిష్కరించడం కోసం మేము ఈ రోజున 15 రోజుల క్రితం మేము స్ట్రైక్ నోటీసు సర్ప నుంచి ఇవ్వడం జరిగింది. కానీ తప్పని పరిస్థితుల్లో 2 సార్లు మా సీఓ గారు పిలిచినా సరైన హామీ ఇవ్వకపోవడంతో మేము ఈ రోజున అన్ని జిల్లాల నుంచి సమ్మెకి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు స్ట్రైక్ చేయడానికి నిర్ణయం చేసుకుని ఈరోజు చేస్తూ ఉన్నాం. సర్ప సంస్థలో పనిచేస్తున్న అందరికీ కూడా అన్ని స్టేట్లు, అన్ని జిల్లాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మా న్యాయమైన డిమాండ్ ఒకటే, దీనిలో సర్పలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా రెగ్యులర్ చేయాలనే ఉద్దేశం. ఇప్పుడు ప్రజెంట్ మాతో పనిచేస్తూ ఉన్న గత కాలంలో సర్ప్ పనిచేస్తున్న పక్క స్టేట్లో, రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణలో చేస్తున్నారో వాళ్ళని స్పేసిఎల్సిసి రెగ్యులర్ చేయటం జరిగింది. కానీ వాళ్ళతో పనిచేసిన గతంలో మాకు ఎలాంటి
ఈ హామీ ఇవ్వటం లేదు, కనీసం వాళ్ళకి ఇచ్చిన పే స్కేల్స్ కూడా మాకు ఇవ్వటం లేదు. కాబట్టి మీ ద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కనీసం తెలంగాణలో ఇచ్చినట్లు పే స్కేల్స్ ఇచ్చి మాకు క్యాడర్ ఫిక్సేషన్ చేస్తారని చెప్పేసి మేము ఈ స్ట్రైక్. త్రేతాయుగపు రాముడే అయోధ్యకు తిరిగి వచ్చినట్లుందని రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనటం తనకు పూర్వజన్మ సుకృతమని, తన జన్మ ధన్యమైందని టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డి సోమవారం అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చైర్మన్ మాట్లాడుతూ తనకు కలిగిన దివ్యానుభూతిని వ్యక్తం చేశారు. బాలరాముడి ఉత్సవంలో పాల్గొన్నారు, ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? ఎంత చెప్పినా కూడా తక్కువే. భగవంతుని దర్శించటం ఈ రోజున, అందులోనూ కూడా తరతరాలుగా కోరికగా మిగిలినటువంటి ఒక కళ ఈ రోజున సాకారమై ఒక విగ్రహ రూపంలో రాముడే అయోధ్యకు మళ్లీ దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. హిందువులనందరినీ కూడా ఏకం చేసినట్టుగా, మనలో అంతా కూడా మానవతా విలువలు నింపి ప్రపంచాన్ని మళ్లీ మార్చి రామరాజ్యం తీసుకురావటానికి ఒక గొప్ప తాత్విక సందేశం ఇస్తున్నట్టుగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరినీ కూడా ఏకత్రాటి మీద నడిపించి, ఆ నడిపించినటువంటి తీరు సమతా భావనతో, సమానత్వపు ఆలోచనలతో, మానవాళికంతా కూడా మంచి జరగాల అనేటువంటి తపన, తపస్సు ఇందులో దాగి ఉండి ఆ దిశగా భవిష్యత్తు ఉంటుందని, అలా సాకారం అవుతుందన్నటువంటి నమ్మకం నాకు కలిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంఘటితమైనటువంటి శక్తిగా ఒక రూపం తీసుకున్నటువంటి అంశం బహుశా రామాలయ నిర్మాణమే అని అనిపిస్తోంది. ఆ రామాలయ నిర్మాణం అవ్వటమే కాకుండా తద్వారా పూర్తి చేసుకున్నటువంటి రామాలయంలో ఈ రోజున మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రామభక్తులు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఒక్కటై రామనామ జపాన్ని చేస్తూ జగమంతా రామమయం అనేటువంటి నినాదంతో ఆ జగమంతా కూడా మానవత్వపు విలువలతో సమానత్వం అన్నదే ధ్యేయం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే చిక్కల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు, రాష్ట్ర నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన లోకేష్ గారికి ఈ రోజున బర్త్డే కార్యక్రమం మన కాకినాడ పట్టణంలో మరి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈనాడు మనం జరుపుకుంటూ ఉన్నాం. నాడు చెప్పాలంటే మరి ఆయన 1983 సంవత్సరంలో జనవరి 23వ తారీఖున ఆయన జన్మించారు. అంటే మేము ఎమ్మెల్యే నాడికి ఆయన పుట్టాడు. ఆయన 83లో మా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మేము మాకు జనవరి 9వ తారీఖున అధికారంలోకి వచ్చాం. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీ రామారావు గారు. అయితే ఆ రోజున చెప్పాలంటే మరి 83 సంవత్సరంలోనే పుట్టడం అంటే గొప్ప గ్రేట్ విశేషం. నాడు ఆ తర్వాత ఇప్పుడు ఇంతవరకు కూడా అనేక పదవులు చేసి గతంలో మంత్రిగా మంచి బాధ్యతలు చేశారు. ఆయన చేసినటువంటి పదవులు అన్నీ కాదు, చాలా చక్కగా కూడా మనకు గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామాల్లో 24,000 సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. 24,000 కిలోమీటర్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే రక్షిత మంచినీటి పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇలా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు బాగా డెవలప్ అయినాయంటే దానికి లోకేష్ గారు అని చెప్పేసి, లోకేష్ గారు ఒక పక్క, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఏంటంటే ఒకటిగా చెప్పుకుంటే పోతే చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా చక్కగా మంత్రివర్గంలో చాలా చక్కగా. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్ఓ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నరసింహారావు చెప్పారు. మంగళవారం కాకినాడ కార్పొరేషన్ కమిషన్ ఛాంబర్లతో విలేకరులతో మాట్లాడారు.
ఓటు విలువకు ప్రజలకు తెలియజెప్పటం, ఓటు హక్కును వినియోగించుకోవటం వంటి అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నేషనల్ వాటర్స్ డే ఈ నెల 25వ తారీఖున కాకినాడ కార్పొరేషన్లో అంటే సిటీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనము నిర్వహించబోతున్నాము. సో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఈఆర్ఓగా నేను, తర్వాత ఏఈఆర్ఓస్, సూపర్వైజర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓస్ కూడా మనకు మొత్తం 233 మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంబంధించినటువంటి బిఎల్ఓస్ వీళ్ళందరి సమక్షంలో పిఆర్ కాలేజీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసి మరి ఆ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడానికి, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందాలని చెప్పేసి ఆ విషయం కూడా అవగాహన కల్పించడానికి మన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కాకినాడ సిటీ కాన్స్టిట్యుయెన్సీలో 2,36,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఫైనల్ పబ్లికేషన్ అంతా నిన్న చేయడం జరిగింది. సో అది కాకుండా ఇంకా కూడా ఎవరన్నా 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరన్నా ఓటు హక్కు లేకపోతే కనుక వారు కూడా ఓటు హక్కును పొందొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని డెత్స్ కానీ, తర్వాత మైగ్రేషన్ కానీ ఇటువంటి ఉన్నా కూడా వాటిని కూడా మరి ఆ ఓటు దాని నుంచి తీసుకువేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేషనల్ వాటర్స్ డే 25వ తారీఖు జనవరి మార్నింగ్ స్మార్ట్ సిటీ ఆఫీస్లో మనం 11 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. దీని అందరూ కూడా పిలిచి గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల కాకినాడ పర్యటన ప్రతి నాయకుడు, కార్యకర్త విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, కాంగ్రెస్ కార్మిక నాయకుడు తాళ్ళూరు రాజు, రాష్ట్ర నాయకులు పోతురాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనాడు ప్రీతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి షర్మిలారెడ్డి గారు, అందరూ ముందుగా షర్మిలమ్మ అంటున్నారు. ఆ అమ్మ మన యొక్క ఆమె ప్రధాన పిసిసి అధ్యక్షురాలైన తర్వాత కాకినాడ జిల్లాకి రావడం జరుగుతుంది. అందులో భాగంగా పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఆమె కొత్తగా పార్టీలో చేరాలనుకునే సభ్యులు వాళ్ళందరితో కూడా రావడం జరుగుతుంది. సూర్య కళామందిర్లో 25వ తారీఖు ఈ నెల 25/1/2024 ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇక కాకినాడ పార్లమెంటు కానీ, అదేవిధంగా రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు జిల్లాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని మన నాయకురాలు, మన ప్రియతమ స్వర్గీయ అందరూ అభిమానించే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వస్తుంది కాబట్టి మనల్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అయోధ్యలో బాలరామ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని సోమవారం సాయంత్రం గజపతి నగరంలోని సీతారామస్వామి ఆలయం నుంచి సీతారామస్వాముల ఉత్సవ విగ్రహాలను రామనామ సంకీర్తనలతో శోభాయానంగా ఊరేగింపు నిర్వహించారు. మాజీ మంత్రి, జనసేన పార్టీ నేతల పడాల అరుణ, సీనియర్ న్యాయవాది ఉప్పలపాటి రమేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాద శర్మ పర్యవేక్షణలో ఊరేగింపు జరిగింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.